హాయ్ అండి. అంతే డిప్రెషన్లోకి వెళ్ళకుండా మంచిగా ఆడుతూ పాడుతూ సరదాగా పని చేసుకోండి. కోపాలు తాపాలు లేకుండా మంచిగా ఇద్దరు భార్యాభర్తలు కలిసి పిల్లల్ని చూసుకుంటూ మంచిగా పని వర్క్ చేసుకోండి. ఇద్దరు కష్టపడాలి ఈ రోజుల్లో. ఒక్కరు కష్టపడితే సరిపోదు, ఇద్దరు కష్టపడితేనే మీకు కానీ మీ పిల్లలకు కానీ అభివృద్ధి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడున్న పొజిషన్లో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు చేయాల్సిందే. దానికి నేను పని చేస్తున్నా నేనే చేయాలన్నా అన్న ఆలోచన భార్యకు రాకూడదు, భర్తకు కూడా రాకూడదు. అందుకని ఇద్దరు కలిసి చేసుకోండి, మంచిగా హాయిగా ఉండండి. పిల్లలు సుఖపడతారు, మీరు సుఖపడతారు. ఎందుకంటే మేము చాలా కష్టమలు అనుభవించినాం. నాకు చెప్పాలంటే చాలా ఉంటాయి, కాకపోతే నేను చెప్పలేనేమో. నేను సరే తప్పకుండా ఎప్పుడన్నా నాకు చెప్పాలనిపిస్తే మాత్రం చెప్తాను. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొందరిని చూస్తుంటే నేను ఒక టీవీలలో చూస్తుంటాను కదా, వార్తలలో ఇక్కడ అక్కడ వింటుంటాను. ఇట్లా చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, పిల్లల్ని బ్రతికించుకోలేకపోవడం, అదంతా ఎందుకు? అది మీకు పని రాకనా? చాలా ఉన్నాయి. ఇంకా అప్పట్లో ఆ రోజుల్లో మాకు ఏదో ఈ స్కూలు ఇవి ఏదో తప్ప అది కానీ ఇప్పట్లో అయితే చాలా ఉన్నాయి. ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేసుకోవచ్చు. చాలా కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, చాలా ఉంది. నాకు